హలో అండి. ఈరోజైతే వంటింట్లో మీ అందరికీ యూజ్ అయ్యే కొన్ని మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతాయి. అలాగే మీకు తెలిసిన టిప్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరందరూ చెప్పిన టిప్స్ అన్నీ మీ పేరు చెప్పి నేనైతే ఒక వీడియో చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ అండి. ఈ టిప్ అయితే మనందరి ఇళ్ళలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తూనే ఉంటాము. అదేంటంటే స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోవడం. ఇలా పొంగకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. పాలు స్టవ్ మీద పెట్టేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. ఆ పాల గిన్నె పైన ఇలా వుడెన్ స్పూన్ కానీ స్పాచులా కానీ ఏదో ఒకటి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలు బయటికి పొంగిపోకుండా లోపల చక్కగా మరుగుతాయి అన్నమాట. చక్కెర మాత్రమే పెట్టుకోండి. మిగతా మెటల్ ఏదైనా స్టీల్ కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, మిగతా మెటల్స్ ఏంటంటే హీట్‌కి పాలు వేడికి అవి కూడా హీట్ అవుతాయి. చెక్క హీట్ అవ్వదనమాట. అందుకు పాలు చక్కగా అక్కడికి అది ఆగి కిందకి వెళ్ళి మరుగుతాయి. అది కూడా లో టు మీడియంలో పెడితే మాత్రమే. మీరు హై ఫ్లేమ్లో పెట్టి గరిటె పెట్టినా పొంగిపోయాయి అంటే అది వర్కౌట్ అవుతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెడితే చక్కగా పాలు మరుగుతాయి అనమాట. ఈ టిప్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఏవైనా కూడా మనకి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఏ బాక్స్ అయినా సరే, ఈ బాక్స్ అయినా కదండి, ఏదైనా ఒక మంచి ఎయిట్ బాక్స్ తీసుకొని కిందన ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ లేదా న్యూస్ పేపర్ ఏదైనా కూడా అడుగు భాగంలో వేసుకొని దానిపైన మన కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా వేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టి క్లోజ్ చేయాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి ఎక్కువ రోజుల పాటు మనకు ఫ్రెష్గా ఉండాలి అంటే తొడిమిలు తీసేయాలి. తొడిమిలు తీసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట. లేదంటే తొడిమి ఉంటే ఆ భాగంలో కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి. పచ్చిమిర్చి అనే కాదండి, క్యారెట్ కూడా అంతే. మనం తొడిమిల దగ్గర కట్ చేసి చక్కగా ఇలా ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మీలో చాలామంది తెలుసు, మేము ఉంటున్న ఏరియా పులికాటి సరస్సు అంటే మన దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అనమాట. ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ట్యాప్స్ కానీ ఇలా షింక్ కానీ ఎప్పుడు కూడా బాగా స్కేలింగ్ అయిపోయి మరకలు మరకలుగా ఉంటుందన్నమాట. ఎంత తోమినా ఇంకా వెంటనే అది తెల్ల తెల్ల మచ్చల్లాగా స్కేలింగ్ అనేది ఫామ్ అయిపోతుంది. నేనైతే ఇవి కొంచెం ఆ మరకల నుంచి తగ్గించడానికి ఈ టిప్ అయితే ఫాలో అవుతాను. కొంచెం సబీనా పౌడర్ అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా అనమాట. ఈ రెండు వేసి మొత్తం బాగా రుద్దేస్తాను. తర్వాత కొంచెం వాటర్ కాకుండా వెనిగర్ వేస్తాను అనమాట. వెనిగర్ అయినా వేసుకోవచ్చు, లేదా నిమ్మరసం అయినా, నిమ్మకాయ తొక్కతో అయినా మనం కూడా మొత్తం రుద్దుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల సింక్ నీట్గా ఉండడంతో పాటు మనకి సింక్ లోపల బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా కూడా కొంతవరకు మనకు తగ్గుతుంది అనమాట. ఎందుకంటే బేకింగ్ సోడా వెనిగర్ వేయడం వల్ల ఒక బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. బ్యాక్టీరియా కూడా కొంతవరకు మనకి తగ్గుతుంది అనమాట. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మనం వారానికి ఒకసారైనా కూడా వంటగదిలో పని అంతా అయిపోయిన తర్వాత నైట్ టైము వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు, వెనిగరు, బేకింగ్ సోడా వేసి సింక్ లోపల వేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా లేదా లోపల ఏవైనా క్రిమికీటకాలు అవన్నీ ఉన్నా కూడా చచ్చిపోతాయి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల డ్రైన్ ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే సింక్ కూడా నీట్గా ఉంటుంది. మెయిన్గా బొద్దింకలకి ఇష్టమైన ప్లేస్ సింక్ కదా, అందుకే ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే అవి రాకుండా ఉంటాయి అన్నమాట. టిప్ నెంబర్ 4 చూసేద్దాం. ఇదైతే చాలామంది చాలా వీడియోస్లో నన్ను అడుగుతున్నారనమాట. ఇది చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, అయినా మరొకసారి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ అనే చెప్పాలి. దీనికోసం మనం ఎంత క్వాంటిటీలో వెనిగర్ తీసుకుంటామో, నేనైతే ఒక చిన్న గ్లాస్తో వెనిగర్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటాం కదా అదనమాట. తర్వాత మీ ఇంట్లో మీరు ఏ లిక్విడ్ డిష్ వాషర్ వాడితే అదనమాట, అదొక స్పూన్ వేసుకోండి. అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం రియాక్షన్ జరిగి ఫోమ్లా వస్తుందన్నమాట. ఆ ఫోమ్ అంతా పోయిన తర్వాత నొరగ నార్మల్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఇది స్టోర్ చేసుకున్నాం అనుకోండి. మనకి ఇది మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ అండి, ఒకటి కాదు. దీనివల్ల మనకి చాలా మంచిగా అన్నీ క్లీన్ అవుతాయి అన్నమాట. ఎక్కువ క్వాంటిటీ చేసుకోకండి, కొద్దిగా చేసుకోండి. కొద్దిగా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు అది మంచిగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నా కూడా అది మంచిగా పనిచేయదు. అందుకని తక్కువ కలుపుకొని వాడుకుంటుంటాయి. ఇది మనకి స్టవ్, కిచెన్ ప్లాట్ఫాము, అలాగే కిచెన్ పక్కన ఉండే వాలు ప్రతి ఒక్కటి కూడా చక్కగా క్లీన్ చేస్తుందండి. ఈ జిడ్డు మరకలన్నీ కూడా మనకి వెనిగరు, బేకింగ్ సోడా వేస్తున్నాం కదా, చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. అంతేకాకుండా ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి చిన్న పురుగులు వస్తుంటాయి చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ అవన్నీ అంటారు కదా, అవన్నీ రాకుండా ఉంటాయి అనమాట. మనకి పని అంతా అయిపోయిన తర్వాత వంటగదిలో ఒక్కసారి ఇదంతా స్ప్రే చేసి వైప్ చేసాం అనుకో, నీట్గా ఉంటుంది. ఎలాంటి పురుగులు అవి కూడా చేరకుండా ఉంటాయి అన్నమాట. ఈ లిక్విడ్తో మనం స్టవ్, ప్లాట్ఫామే కాదండి, ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ కూడా బాగా జిడ్డుగా ఉంటాయి కదా, వీటిని మనం ప్రతిసారి తోమవసరం లేదండి. కొంచెం ఈ స్ప్రే చేసి ఒక క్లాత్తో ఇలా వైప్ చేసి ఉంటే చాలండి, మంచిగా మనం నీటితో తోమి తుడిస్తే ఎంత షైనింగ్గా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట.
కిచెన్లో డబ్బాలు కూడా అంతే, మనం మాటికి తీస్తుంటాం, పెడుతుంటాం. మన చేతి జిడ్డు అంతా కూడా డబ్బాలు జిడ్డు అవుతుంటాయి. వీటిని మనం ప్రతిసారి తోమం కదా, ఎప్పుడో డీప్ క్లీన్ చేసినప్పుడు చేసుకుంటాం. ఇలా ఒక్కసారి ఈ స్ప్రే డబ్బాలన్నింటికి చిన్నగా స్ప్రే చేసి తుడిచేసాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఇంకా టిప్ నెంబర్ 5 చూసేద్దాం. మనం ఏవైనా కొంటుంటాం కదండి, గిన్నెలు కానీ, పాత్రలు కానీ, గ్లాసులు ఇలాంటివి ఏవైనా కొనేటప్పుడు వీటికి లేబులింగ్ స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటాయి, గమ్ బాగానే ఉంటుంది. ఇలా చేతితో తీసామనుకోండి కొంచెం వస్తుంది, మిగతాదంతా ఊడిపోతుంది, సరిగ్గా రాదు. ఈ స్టిక్కర్ ఈజీగా వచ్చేయాలంటే ఒక చిన్న టిప్ అండి. వేడి నీళ్ళు అనమాట, వేడి నీళ్ళు కొంచెం వేసి ఒక 5-10 నిమిషాలు కానీ ఉంచామనుకోండి, వీటిపైన ఉండే స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ గ్లాస్ బాటిల్కి ఉంది కదా, నేను ఈ ప్లేట్లోనే ఇలా గ్లాస్ బాటిల్ స్టిక్కర్కి వాటర్ తగిలేటట్టు ఇలా పెడుతున్నాను అనమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే స్టీల్ వాటి మీద దేని మీద ఉందనుకోండి, మనం కొంచెం స్టవ్ పైన లైట్గా హీట్ చేసామనుకోండి, ఈజీగా ఆ స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా హీట్ చేయడం వల్ల స్టిక్కర్ పైన ఉండే గమ్ అనేది మెల్ట్ అయ్యి ఈజీగా స్టిక్కర్ వచ్చేస్తుంది. మరి గ్లాస్కి వేరే మెటీరియల్ వాటికి మనం డైరెక్ట్గా హీట్ చేయలేం కదా, అందుకని ఈ వేడి నీళ్ళు మెథడ్ అనమాట. ఇలా చేయడం వల్ల హ్యాపీగా కష్టం లేకుండా నీట్గా రిమూవ్ అయిపోతుంది. కొంచెం స్పూన్తో ఇలాగా చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను కొంచెం గోరుతో చేస్తున్నాను అనమాట. స్పూన్తో జస్ట్ ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నాకు తెలిసినవి నేను డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న టిప్స్ అని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. మీకు తెలిసిన టిప్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ పేరు అలాగే మీరు చేసిన కామెంట్ స్క్రీన్ పైన చూపించి మీరు ఏదైతే చెప్పారో టిప్ నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను అనమాట. మీరు అందరూ చెప్పినవన్నీ ఒక వీడియో చేస్తాను. తప్పకుండా మీకు తెలిసిన టిప్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం. స్టీల్ బాటిల్స్ బయట చూడడానికి చాలా నీట్గా ఉంటాయి, కానీ లోపల ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా అండి. మనం డైలీ వాటర్ బాటిల్ మామూలుగా క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేసుకుంటాం, కానీ వారానికి ఒకసారైనా ఇలా డీప్ క్లీన్ చేయలేదనుకోండి, స్మెల్, జెమ్స్, స్టెయిన్స్ అన్నీ కూడా ఫుల్గా బిల్డప్ అయిపోతాయి అన్నమాట. బాటిల్ క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా బాటిల్స్ ఒకటే క్లీన్ చేస్తున్నాం, ఈ లోపల ఒక రబ్బర్ లేదా సిలికాన్ ఇలాంటి రింగ్ ఒకటి ఉంటుంది. ఇది తీసేసి మనం నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా మనం పైన ఇలా క్లీన్ చేస్తాం, ఆ రింగ్ లోపల మనకి మురికి చేరిపోయి ఇంకా స్మెల్, బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోతుంది అనమాట. చక్కగా రిమూవ్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకా బాటిల్స్ అన్నిటిలో కూడా నేను రాళ్ళుప్పు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్ వేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు షేక్ చేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిలో కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని బాగా ఒక్కసారి అంతా కూడా బాగా కలిసేటట్టు ఉంచేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ రింగ్స్ని కూడా నేను గోరువెచ్చని నీళ్ళలో వేసి కొంచెం అదే సాల్ట్, బేకింగ్ సోడా వేసి ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెడుతున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా బాటిల్ క్లీన్ చేసి బ్రష్తో క్లీన్ చేసుకొని బాటిల్స్ మొత్తం ఆరనివ్వాలండి. ఆరితే మనకి ఎలాంటి స్మెల్ ఏది లేకుండా ఉంటుంది. ఆరిన తర్వాత వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. 7th టిప్, మనం ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో అది ఇది అనకుండా ప్రతి ఒక్కటి కూడా లోపల తోసేస్తుంటాం కదా, ఇంకా ఫ్రిడ్జ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం డోర్ తీసిన ప్రతిసారి కూడా ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం చిన్న కప్పులో బేకింగ్ సోడా కానీ వెనిగర్ కానీ ఏదో ఒకటి మనం ఇలా చిన్న బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెట్టామనుకోండి, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. దీన్ని ఒక వారం రోజుల పాటు ఉంచి తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుకుంటే ఫ్రిడ్జ్ ఎలాంటి హాట్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 8 చూసేద్దాం. మనం దేవుడు కొబ్బరికాయలు కొడుతుంటాం కదండి, అవి ఎప్పుడు కూడా అంటే ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రాన్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు. అదే ఫ్రీజర్లో పెట్టామనుకోండి చాలా రోజుల వరకు మనం ఒక నెల రోజులైనా కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఇదే టిప్ మనం ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు. కొబ్బరి మనకి పెంకు నుంచి ఈజీగా వచ్చేయాలన్నా, ఇప్పుడు ఆస్మా ఉండే వాళ్ళకి కొబ్బరి పైన ఉండే బ్రౌన్ లేయర్ పడుతుంది కదండి, ఇలా మనం పెట్టుకోవడం వల్ల బ్రౌన్ లేయర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఒక వీడియోలో నాకు కొబ్బరి పడదు, దగ్గు వస్తుందని చెప్తే మన సబ్స్క్రైబర్ ఒకటి చెప్పారు, బ్రౌన్ లేయర్ తీసేసి తినండి మీకు దగ్గు రాదు అని చెప్పారనమాట. నేను అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. ఇంకా కొబ్బరి పెంకు నుంచి చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. మనం కొబ్బరిని ఒక రోజు కానీ లేదా ఒక 2-3 గంటలు ఎంతసేపు అయినా డీప్ ఫ్రీజర్లో పెట్టేసి బయటికి తీసేయాలి. మనం తీసి వెంటనే ఇలా రాదండి, బయటకు తీసి కొంచెం కూలింగ్ అంతా పోయిన తర్వాత జస్ట్ నైఫ్తో ఇలాగా సైడ్లు తీసామంటే చాలు, మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత కూలింగ్ అంతా పోయిన తర్వాత అయితేనే ఈజీగా వస్తుందండి. ఇంకా వీటిని చక్కగా కట్ చేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. చట్నీలకి మనం ఏ రెసిపీ చేసుకోవాలనుకున్నా మంచిగా వాడుకోవచ్చు అనమాట. టిప్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా టిప్ నెంబర్ 9 చూసేద్దాం. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా ఎగ్స్ అయితే బాగా చెక్ చేసుకోవాలండి. నార్మల్గా మనం ఎగ్స్ తెచ్చుకుంటాం, అవి ఫ్రెష్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే నాకు తెలిసి ఈ టిప్ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మనం ఏదైనా ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఎగ్ని ఆ వాటర్లో స్లోగా వేయండి. ఎగ్ కిందకి చేరిపోతే
మనకి ఎగ్ ఫ్రెష్గా ఉన్నట్టు. ఎగ్ కిందకి వెళ్ళకుండా పైకి తేలింది అనుకోండి, ఆ ఎగ్ మనం వాడకూడదు, పాడైపోయినట్టు అనమాట. ఇలా చెక్ చేసుకుంటే మంచిది. మెయిన్గా సమ్మర్లో తొందరగా పాడైపోతుంటాయి వేడికి. మనం ఇలా చెక్ చేసుకోకుండా ఏవైనా కర్రీస్ చేసామనుకోండి, మంచి ఎగ్, పాడైపోయిన ఎగ్ రెండు ఒక దగ్గర చేయడం వల్ల మనకి కూర ఇంకా తినడానికి కూడా పనికిరాదనమాట. ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్లో ఏ టిప్స్ మీరు ఆల్రెడీ ముందు నుంచి ఫాలో అవుతున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. కిచెన్లో పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఏదో ఒక టైంలో కట్ అవ్వడం కానీ చిన్నవి కాలడం కానీ జరుగుతుంది కదా. నాకైతే ఈరోజు కట్ అయింది. కాకపోతే యూట్యూబ్లో బ్లడ్ చూపించకూడదు, నేను అందుకని చూపించలేదనమాట. ఇలా కట్ అయ్యేటప్పుడు నేనైతే కొంచెం పసుపు గట్టిగా పెట్టేసి పట్టుకుంటాను. బ్లీడింగ్ తగ్గడంతో పాటు మనకి పసుపు యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది కదా. ఇంకా నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనకి కుక్కర్లు, కడాయిలు అంటుకొని కారణం అయితే కామన్ కదా. అలాంటప్పుడు నేను వెంటనే ఇలా టూత్పేస్ట్, ఇంట్లో ఏ టూత్పేస్ట్ ఉంటే ఆ టూత్పేస్ట్ తీసి ఎక్కడైతే కాలిందో అక్కడ వెంటనే రాసేస్తాను అనమాట. ఎలాంటి మనం వాటర్ కానీ ఏది పెట్టకూడదు. కాలిన వెంటనే టూత్పేస్ట్ రాసేస్తాం అనుకోండి, ఒక్క 5 నిమిషాలు మంట ఉంటుంది. తర్వాత అసలు మంట బొబ్బు రావడం ఏది జరగదు. ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఈ 2 టిప్స్ చిన్నగా కట్ అయ్యి చిన్నగా కాలిన వాటికి అండి, పెద్దవి అయితే కాదు. ఒక్కసారి అది గమనించండి. ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం. మనలో చాలామంది మష్రూమ్ కొనేటప్పుడు వాటిని క్లీన్ చేయడానికి, అంటే వాటికి మట్టి కొంచెం మురికి అది ఎక్కువ ఉంటుందని క్లీన్ చేయడానికి నీటిలో నానబెట్టి కొంచెం ఇలా క్లీన్ చేస్తుంటారు. అలా నీటిలో నానబెట్టడం వల్ల ఏంటంటే మష్రూమ్ స్పాంజ్ లాగా నీరు ఎక్కువగా పీల్చేసుకుంటుంది అనమాట. నీరు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మనకి అవి కొంచెం రుచి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏమైనా క్రిస్పీగా రెసిపీస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు అవి సాఫ్ట్గా ఉంటాయి కానీ క్రిస్పీగా రావు, రుచి కూడా తగ్గిపోతుంది నీరు ఎక్కువ పీల్చుకోవడం వల్ల. ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్క మష్రూమ్ తీసుకొని నీట్గా ఒక పల్చటి క్లాత్తో నీట్గా తుడిచేసుకుని తర్వాత ఒక్కసారి వాష్ చేశారనుకోండి, మనకి ఎక్కువగా నీరు పీల్చవు. జస్ట్ ఇంకా నీటిలో నానబెట్టకుండా 2-3 సార్లు వాష్ చేసినా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల మనం నీటిలో నానబెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మనం పల్లీలు వేపుతుంటాం కదండి, చెక్కీల కోసం కానీ చట్నీల కోసం కానీ దేనికో దానికైతే పల్లీలు వేపుతుంటాం. ఆ వేపిన తర్వాత ఆ పొట్టు తీయాలి అంటే పల్లీలో వేసి ఇలాగ పైకి ఎగిరేసరికి మొత్తం ఇల్లంతా ఇంకా పైన పొట్టంతా పోతుంది. అలా కాకుండా ఉండాలంటే నేనేం చేస్తానంటే పల్లీలు వేగిన తర్వాత ఒక క్లాత్లో వేసి ఇలా చేత్తో మొత్తం నలిపేస్తాను. నలిపిన తర్వాత పొట్టు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మరి దీన్ని పొట్టు కూడా మనకి సపరేట్ ఈజీగా అయిపోవాలంటే మనకి అన్నం వార్చే జల్లెది కానీ లేదా ఇలా జాలీలు గిరట ఏదైనా ఉందనుకోండి, మనం ఇలా ఒక్కసారి ఇలా జల్లించేస్తే మనకి పొట్టు కింద పడిపోతుంది. మనకి పల్లీలు అనేవి సెపరేట్ అయిపోతాయి. నేనైతే ఇలా వీటిని ఎక్కువగా వేపుకొని పెట్టుకుంటాను అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి కానీ లేదా చట్నీలు కూడా అప్పటికప్పుడు వేపుకోకుండా ఇలా 2 గుప్పిడి తీసి వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా ఎప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ఈ టిప్ అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను. మీకు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. ఇడ్లీ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఇలా స్టీమింగ్ బౌల్స్లో కానీ మనం తరచుగా నీళ్లు వేసి మరిగించడం వల్ల వైట్ స్కేల్ అనేది ఫామ్ అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా స్టీమ్ చేసుకునేటప్పుడు కానీ కుక్కర్లో కానీ ఒక నిమ్మ చెక్క ఇలా వేసేసి మనం తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఆ వైట్ స్కేల్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం తోముకునేటప్పుడు కూడా వారానికి ఒకసారైనా కొంచెం నిమ్మరసం అలాగే బేకింగ్ సోడా వేసి తోమినా మనకి ఆ మరకలు అనేది తొందరగా పోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఎవరు మనల్ని ఏడిపించకపోయినా ఈ ఉల్లిపాయలు మాత్రం ప్రతిరోజు ఏడిపిస్తాయండి. నిజంగా నాకు ఎంత పని చేసినా ఉల్లిపాయలు కట్ చేయడం అంటే చాలా చిరాకు, ఎందుకంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఒక చాలా మంచి టిప్. నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అనమాట. మనం ఉల్లిపాయలు కట్ చేసి ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తర్వాత కట్ చేసాం అనుకోండి, ఉల్లిపాయలు కోసేటప్పుడు మనకి కళ్ళు అస్సలు మండవు, కంట్లోంచి నీళ్ళు రావు. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మనందరికీ ప్రతిరోజు. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాం. వెల్లుల్లిపాయలు పొట్టు ఈజీగా రావడానికి నేనైతే ఈ టిప్ ఫాలో అవుతుంటాండి. ఎప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలన్నా కూడా నాకు కష్టమే, గోల్డ్ అన్నీ కూడా నొప్పి అయిపోతుంటాయి అనమాట. నేనైతే వెల్లుల్లిపాయ ఈజీగా రావడానికి ఒకసారి వెల్లుల్లి అంతా కూడా రెబ్బలు ఇలా ఓపెన్ చేసుకొని కొంచెం లైట్గా, అంటే మన చెయ్యి వెల్లుల్లి పట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా తగిలేంత మాట, ఎక్కువసేపు ఏం కాదు, లైట్గా మనకి చేతితో పట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా వెచ్చదని తగిలేంత వరకు మాట, అంతే. అలా చేసాం అనుకోండి మనకి వెల్లుల్లి మరీ అంత కష్టం కాకుండా ఈజీగా పీల్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. ఇంక వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసామండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. మీకు తెలిసిన టిప్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోలో ఏదో ఒక టిప్ అయినా మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.